రవి 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 టిఫిన్ అయిపోయింది సార్. స్కూల్ బ్యాగ్ సర్దుకుంటున్నాడు. మీరు రండి. మీరేంటి సుబ్బయ్య ఏమైంది? ఇంకా రాలేదు సార్. రాలేదా? ఏమైనట్టు? ఏమో సార్, మీరు కూర్చోండి. ఇడ్లీ అల్లం చట్నీ వెరీ గుడ్ కాంబినేషన్. అల్లం చట్నీ అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. రవికే కాదు, మీరు నాకు కూడా గవర్నెన్స్ లో ఉన్నారు. సో ఐ లైక్ యూ సో మచ్. హలో 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 ఎవరు? హలో, నేను గురు సుధాని. హాయ్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్? ఎప్పుడు వెళ్ళావు అక్కడికి? నిన్న ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చాను. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావేంటి పిచ్చి ప్రశ్న. ఐఎమ్ ఆల్ రైట్. అది సరే గాని నువ్వేంటి చెప్పా పెట్టకుండా చెక్కేశావు? ఏం చెప్పాలి గురు, నిన్న నీ మూడ్ చూసి చాలా భయపడ్డాను. ఐఎమ్ వెరీ సారీ. సారీ దేనికి, కానీ అయిందేదో అయింది, పెద్దగా పట్టించుకోకు. లీవ్ ఇట్. అది కాదు గురు, తప్పు చేశాను, క్షమించే. సుధా, ఏంట్రా మాటలు? లేదు గురు, క్షమించానని ఒక్క మాట చెప్పు, ఫోన్ పెట్టేస్తాను. ఓకే, క్షమించాను. చాలా చాలు గురు, వి విల్ మీట్ అగైన్. ఉంటాను. సరస్ ఏంటి అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసింది? ఏమైంది? ఏంటమ్మా, ఏమైంది? పడుకున్నావేంటి? ఒళ్ళు కాలిపోతోంది. జ్వరమా? అయ్యయ్యో, లేమ్మా, ఓపిక చేసుకుని ముందు డ్రెస్ చేంజ్ చేసుకో, తర్వాత పడుకుందు గాని. నీరసంగా ఉందంటీ. ఉంటుందమ్మా, జ్వరం కదా. లేమ్మా, ప్లీజ్. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. ఈలోపు పాలు కాచి తెస్తాను, తాగి పడుకుందు గాని.
కిచెన్ అక్కడ ఆంటీ. పాలున్నాయమ్మా? ఫ్రిడ్జ్లో ఉంటాయి ఆంటీ. సరే నువ్వు వెళ్ళు. డాడీ, నేను చాలా తప్పు చేశాను. సుధాకర్ అంకుల్తో నేను డైరెక్టర్ రాము గారి దగ్గరికి వెళ్ళాను. యాక్ట్ చేసి చూపించాను, ఫోటోలు దిగాను. ఇవేవి నీకు చెప్పొద్దన్నారు అంకుల్. దాంతో చెప్పలేదు. అందుకేనేమో జ్వరం వచ్చింది. క్షమించండి డాడీ, నన్ను క్షమించండి. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేశానంటే. ఏం చేశావు? ఏం చేశారంటే, మొన్ననేమో సుధాకర్ అంకులేమో నన్ను రాము గారి దగ్గరికి తీసుకెళ్లారు. రాముగారంటే? సినిమా డైరెక్టర్ రాము గారు లేరు, ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఏడవకు. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే, రెడీ సార్. ఓకే, యాక్షన్. పిన్ని, చెల్లిలాగే నేను కదా. మరేమో చెల్లికేమో ఐస్ క్రీములు కొనిపెట్టి నాకు లేదంటావే, అడిగితే వాతలు పెడతానంటావే. అదే మా అమ్మ అయితేనా, అడిగితే చాలు బోల్డెని ఐస్ క్రీములు కొనిపెట్టేది. చచ్చిపోయింది, లేకపోతేనా. యాక్షన్. డాడీ, నాకేమో స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. టీచర్ ఏమో నన్ను ముద్దెట్టుకున్నారు, గుడ్ గర్ల్ అన్నారు. తర్వాతేమో నాకు చాక్లెట్లు ఇచ్చి నువ్వు ఎప్పుడూ ఇలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అంటూ మళ్ళీ ముద్దెట్టుకున్నారు. కట్. ఓకే, నో డౌట్, గుడ్ యాక్ట్రెస్. గుడ్ గుడ్, బాగున్నాయి. గుడ్, వెరీ గుడ్. ఫోటోలు చాలా బాగున్నాయి. అమ్మాయిది ఫోటోజెనిక్, నో డౌట్. సరసు, సార్. యు ఆర్ సెలెక్టెడ్. సార్. ఎస్, నువ్వు మా సినిమాలో యాక్ట్ చేస్తున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, పైకి వస్తావు. నిన్ను నేను డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, నువ్వు అక్కడ యాక్ట్ చేయడం, ఫోటోల సంగతి ఇవేవి మీ డాడీకి నువ్వు చెప్పకూడదు. సరే అంకుల్. డాడీ ఎంతగా ప్రెస్ చేసినా సరే నా కోసం నువ్వు ఈ పని చేయాలి. చేస్తాను అంకుల్. చేస్తానడం కాదు, ఏది ప్రామిస్ చేయి. ప్రామిస్. ఎంత పని చేసావమ్మా? నన్నేం చేయమంటారు అంటే, అంకులే తీసుకెళ్లారు. ఇదంతా మీ డాడీకి తెలుసా? తెలీదంటే, అంకుల్ చెప్పొద్దన్నారుగా, అందుకని చెప్పలేదు. దాంతో అన్ని గుండెల్లో దాచుకుని జ్వరం పెట్టుకున్నావు, అవునా? పిచ్చి పిల్ల, ఏం కాదులే. మీ డాడీతో నేను మాట్లాడతాను.
అందాక ఈ పాలు తాగి పడుకో. ఉం? ఆంటీ, ఏమ్మా? మీరెక్కడికి వెళ్ళొద్దంటీ, ఇక్కడే ఉండండి. నాకెందుకో భయంగా ఉంది. సరే. అమ్మా, ఏంటి సుబ్బయ్యమ్మా? మీరిక్కడున్నారా? ఎక్కడికెళ్ళారోనని ఎత్తుక్కుంటున్నానమ్మా. పాపకేమైందమ్మా? జ్వరం సుబ్బయ్యమ్మా. పాపం బాగా నీరసంగా ఉంది. నేను చూసుకుంటాను, మీరింటికెళ్ళండి. అయ్యగారు అడిగారు, ఫోన్లో ఉన్నారు. అలాగా? ఆ, అయితే నువ్వు ఇక్కడుండు, ఆ, నేనిప్పుడే వస్తాను. ఆ. హలో. లక్ష్మి గారా? అవును సార్. ఈ రోజు డేట్ ఎంతో తెలుసా? తెలుసు సార్. 13th. అంటే 1+3 ఈజ్ ఈక్వల్ టు 4. 4 అంటే నాశనం. పైగా శనివారం. మీకు అచ్చిరాదు. కొంచెం జాగ్రత్త. నాకేం అర్థం కావట్లేదు సార్. అర్థం కావాలంటే మీరు కొంచెం గతంలోకి తొంగి చూడాలి. ఇదే రోజున ఓనాడు బాంబ్ బ్లాస్ట్లో మీరు చెవులను పోగొట్టుకున్నారు. గుర్తొచ్చిందా? సార్, లక్ష్మి గారు? లక్ష్మి గారు! సార్. ఏమిటి, నాతో మాట్లాడడం మీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదు సార్. అయితే వచ్చిన రిక్వెస్ట్. రాత్రికి నేను ఫోన్ చేయను, టిఫిన్ తీసుకుంటాను. మళ్ళీ ఇడ్లీ అల్లం చట్నీ కావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్. అల్లం చట్నీ మీరే చేయాలి. పొద్దునలాగే అదిరిపోవాలి. ఏమంటారు? ఓకే సార్. ఏంటి ఈయనకి నా గతం ఎలా తెలుసు? తెలిస్తే తెలిసిన టూర్కోక గుర్తు చేస్తున్నాడెందుకు? పైగా ఎప్పుడూ లేంది బాగా చనువు తీసుకుని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి ఈయన ఉద్దేశం? లక్ష్మణ్ని పిలుస్తూ చనిపోయిన కళని చేరదీస్తున్నాడెందుకు? అంత చిక్కడం లేదు. ఏంటి సుబ్బయ్యమ్మా, పాపను ఒంటరిగా వదిలి నువ్వొచ్చేసావేంటి? ఫోన్ చేశానమ్మా, సతీష్ గారు వచ్చారు. సతీష్? అవునమ్మా, ఇలా ఫోన్ చేశానో లేదో అలా డాక్టర్ గారిని వెంటబెట్టుకొచ్చారు. ఆయన ఇంజెక్షన్ చేశారు. మామూలు జ్వరమేనట, తగ్గిపోతుందన్నారు. పాపం ఈ పాటిదానికే తోటకూర కాడైపోయిందా పాప, ఏళ్లాడిపోతుంది. సుబ్బయ్యమ్మా, అమ్మా, ఆ పాప పేరు? తెలియనట్టు అడుగుతారేంటమ్మా? సరస్వతి. ముద్దుగా అంతా సరస్సు అంటాం. సరస్సు? సరస్ అంటే సతీష్. సతీష్
సరసు పడుకో. నేనున్నాగా, పడుకో. ఏం పర్వాలేదు. Oh